మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో బంధాయ విషయాసక్తం. మూడో పాదం. ముక్తి అయి నిర్విషయం స్మృతం. ఓకే, అంటే ఏంటి? ఈ బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం అని చెప్తున్నారు మాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ బంధానికైనా మోక్షానికైనా కారణం ఎవరు? మనసే. అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి, అంటే అవ్యక్త ప్రకృతి యొక్క కార్యం మనసు. మనసునే త్రిగుణాత్మకమైంది అంటారు. మనసు త్రిగుణాత్మకమైనది. తత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటిది మనసు. అర్థమవుతుందా? ఈ బంధానికైనా మోక్షానికైనా అదే కారణం. మనసుకి ఎప్పుడైతే విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాల మీద ఎప్పుడైతే ఆసక్తి అనురాగం ఎక్కువవుతాయో అదే బంధం. ఎప్పుడైతే మనసుకి విషయాలు యందు విరక్తి కలుగుతుందో ముక్తి, నిర్విషయ, అదే ముక్తి. అప్పుడు మీ మనసు ఎవరి మనసును వాడు చూడొచ్చు కదా. అది విషయాల మంది వెళుతుందో దానికి వైరాగ్యం కలిగిందో మీరు చూసుకోవాలి. లేకపోతే ఎప్పటికైనా దానికి మీరు వైరాగ్యం కలిగించి విషయాలందు విరక్తి కలగాలి మీకు. అప్పుడే మీకు మోక్షం. అది అంటే ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. మరి బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పక్కర్లేదు, గురువుగారు ఇంక అక్కర్లేదు. మీ ఎవరి మనసు నాడు చూసుకోవాలి. మీ మనసు విషయాల యందు ఆరాటపడుతుందా? ఆత్మయందు ఆత్మజ్ఞానం యందు ఆరాటపడుతుందా? దేహ సుఖాలు యందు ఆరాటపడుతుందా? పరవశిస్తుందా? ఆత్మజ్ఞానం యందు పరవశిస్తుందా? ఒక్కొక్కరు పరవశించిపోతున్నాం అంటారు, విన్నారా? కావలసిన ఈ దర్శనం అవగానే పరవశించిపోతారు. కావలసిన వస్తువులు కనిపించగానే పరవశించిపోతారు. మరి యోగులు జ్ఞానులు ఆత్మజ్ఞానం యందు పరవశిస్తూ ఉంటారు. ఆ మాటలు చెప్తే చాలు పరవశించిపోతారు. అలా జరుగుతుందా ఇలా జరుగుతుందా మీరు చూసుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళు. తిండికి బానిస అయిపోతే తిండి కనిపించగానే పరవశించిపోతాడు. రూపానికి బానిస అయిపోయి అందమైనటువంటి వస్తువులు చూస్తే పరవశించిపోతాడు. తనకి నచ్చినటువంటి పాటలు వింటే పరవశించిపోతాడు. ఏమ్మా, ఇంద్రియాలకి రాగద్వేషాలు ఉన్నాయి కదా, మరి ఉన్నాయి సార్. తనకు నచ్చినటువంటి దర్శనం అయితే అతనికి దుఃఖం వస్తుంది. తనకు నచ్చినటువంటి వస్తువులు దర్శించినప్పుడేమో సుఖపడతాడు, సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలు అలా కలుగుతాయి మాట. యోగికి అలాగ ఉండవిక. అతనికి కావాల్సింది లేదు, విడిచిపెట్టవలసింది లేదు. ఒక దాని యందు రాగం లేదు, ఒక దాని యందేమో మమత్వం లేదు, అహమ్మమత్వం ఏముండవు. ఎందుకని? ఇదంతా దృశ్యమే అని తెలుసు కదా, అందుకునని.